ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో డ్రైనేజ్ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 9వ వార్డులో మధిర వెళ్లే ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు నిరసన చేపట్టారు. నివాస ప్రాంతాల మధ్య నిలిచిపోయిన మురికినీరు తొలగించడానికి డిమాండ్ చేశారు. నివాసాల మధ్య మురికినీరు చేరడంతో దుర్వాసన, దోమలమయంతో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరా మున్సిపాలిటీ రింగ్ రోడ్ సెంటర్ నుంచి నేషనల్ హైవే వరకు 12 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా ఈనాటికి పనులు పూర్తి కాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పుష్పలత. వైరా 9వ వార్డులో లీలా సుందరయ్య నగర్లో బజార్లో కొత్త రోడ్డు నిర్మిస్తున్నారు. దానివల్ల కాలువ ఆఫ్ చేశారు. ఎప్పుడో పోయే కాలువని ఇటేపు మా ఇంటికి వెళ్ళి తిప్పారు. గోడంతా ఆగం అవుతుంది. కమిషనర్కి, ఈఓకి, పంచాయతీకి మా ఇంటి గోడని మొత్తం నీళ్లు ఆగితే మీకెందుకు అని అన్నారు. రోడ్డు చేసే వాళ్ళని కూడా ఆఫ్ చేసి ఒక రోజు అడిగినా కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. ఎటైనా పోని అని అంటున్నారు కానీ మేము చేస్తాం అంటలేదు. కమిషన్ గారికి ఫోన్ చేసాం, చేపిస్తా అన్నారు. ఇంత మటుకి రాలేదు. 2-3 నెలలు అవుతుంది మేము చేసి. అంత చేరి దోమలు, వాసన, జ్వరాలు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుంది. బోర్ నీళ్ళల్లో కూడా దిగుతున్నాయి. నీళ్లు తాగైతే కావట్లేదు. కలుషితం అయిపోయింది. మీరేం చేస్తారో చెయ్యండి. అధికారులు 9వ వార్డు మధిర మెయిన్ రోడ్డు, మధిర నుంచి వైరా వచ్చే మెయిన్ రోడ్డు మరమ్మతుల కారణంగా ఇక్కడ డ్రైనేజీ 70 సంవత్సరాలు ఉన్న కలవట్టు పూర్తి చేశారు. పూర్తి చేస్తే ఇప్పుడు డ్రైనేజీ వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ ఆగిపోయి మొత్తం స్తంభించి దుర్వాసన ఇళ్లలో ఉండదు కావట్లేదు. దీన్ని కమిషనర్ దృష్టికి తీసుకుపోయినా కూడా ఏమి ఇంతవరకు వచ్చి చూడలేదు. దీన్ని మరి ఆర్ఎన్బి వారు పట్టించుకుంటారా, మరి మున్సిపాలిటీ వారు పట్టించుకుంటారా? ఈ నీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మార్గం చేసి ఆ కలవట్టుని పునరుద్ధరించాలి. ఇది మా కోరిక, మా బాధలు. దుర్గంధం ఇళ్లలో ఉన్నది కావట్లేదు. దోమలు, బోర్లలో కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇది తాగాల్సి వస్తుంది. అది వాడుకోవడానికి కూడా నేను 15 రోజులు చెప్పా. ఎన్ని రోజులకి వేస్తారా అండి? మళ్ళీ విజయలక్ష్మి సైజుల సాంగ్ కూడా ఎదురుగా మా ఇల్లు డ్రైనేజీలు బాగా చాలా ఇబ్బంది పడుతున్నాం.